మాట్లాడలేని నిస్సహాయ స్థితి ఉన్నప్పుడు భాషని వికృతంగా ప్రదర్శించడం ముమ్మూర్తుల తప్పు. ఇది నేను చెప్తున్నాను. ఓకే వంశీ వర్మ గారు సార్ ఈరోజు మెయిన్గా సరే ఆ అసెంబ్లీలో జరిగింది, చిరంజీవి గారి అభిమానులు బాధపడ్డారు, అవన్నీ అయితే ఇప్పుడు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి వచ్చిన వాళ్ళు బాలకృష్ణ గారికి క్షమాపణ చెప్పాలి ఆ డిమాండ్ చేస్తూ ఉన్నారు. నేను మీకు ఒక స్క్రీన్ షాట్ పంపించా, చూసారా? ఏమైంది? ఆల్రెడీ క్షమాపణ చెప్పారేంటి? చూస్తే ఒకసారి ఒక్క నిమిషం. ఏమండి ఏమన్నారు? ఏమైంది? ఏమన్నా మళ్ళీ కొత్తగా అప్డేట్ వచ్చిందా? మీరు చూపించండి. ఇది ఆ స్క్రీన్ షాట్ కనపడదు కాబట్టి చెప్పండి ఏంటి చెప్పండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ సోషల్ మీడియా పేజ్లో 22 సెప్టెంబర్ 2023 బావ అరెస్ట్తో సభలో సైకో బాలయ్య వింత ప్రవర్తన. ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ పేజ్లో ముందు బాలకృష్ణ గారికి క్షమాపణ చెప్పమనండి. ఆయన డెఫినెట్లీ చెప్తారు. ఎవరికి? జగన్మోహన్ రెడ్డి గారికి క్షమాపణ చెప్పాలి అని వాళ్ళు అంటా ఉన్నారు. కాబట్టి ఏదైతే 22 సెప్టెంబర్ 2023న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ సోషల్ మీడియా పేజెస్ అన్నిట్లో బావ అరెస్టుతో సభలో సైకో బాలయ్య వింత ప్రవర్తన అనేటటువంటి చెత్తవాగుడు వాగిన వాళ్ళకి అప్పుడు కరెక్ట్ అయినప్పుడు ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డిని బాలకృష్ణ గారు సైకో అంటే అవును సైకోని ఆహ్వానించాలి. ముందుగా క్షమాపణ కావాలంటే దీనికి క్షమాపణ చెప్పిన తర్వాత అప్పుడు ఆలోచిస్తారు బాలకృష్ణ గారు క్షమాపణ చెప్పాలో లేదో. వంశీ గారు చిన్న సబ్మిషన్ వచ్చా ఇవ్వండి కేఎస్ ప్రసాద్ గారు, మీరు పెద్దలు, ఖచ్చితంగా మిమ్మల్ని నేను ఫాలో అవ్వాలి, మీరు పెద్దలు చెప్పాలి వినాలి. మేము అంటే నేను అంటుంది ఏంటంటే సార్, మీరు సోషల్ మీడియా వేదికగా ఉదాహరణకి చిరంజీవి గారి మీద బాలకృష్ణ గారు ఇవ్వండి, లేకపోతే మీరు ఇవ్వండి, లేదంటే తెలుగుదేశం ట్విట్టర్ పేజ్ నుంచి ఏదైనా ఇవ్వండి, అది డిస్కషన్ అండ్ డిబేటబుల్ టాపిక్ కాదు. కానీ ఇన్ ద ఫ్లోర్ ఆఫ్ ద అసెంబ్లీ అన్న దాని మీదే ఇవాళ డిబేట్ జరుగుతుంది. ఫ్లోర్ ఆఫ్ ద అసెంబ్లీకి ఒక డెకరం ఉంది, అది పవిత్రమైన దేవాలయం. కొన్ని పరుష పదాలు, తర్వాత ఇంకొకటి ఏంటంటే ప్రైమా ఫేస్గా రూల్ అండ్ బుక్ ఏం చెప్తుందంటే సభలో లేని వ్యక్తుల పేర్లు ఉచ్చరించి మాట్లాడకూడదు, సభలో లేని వ్యక్తుల గురించి ప్రస్తావన కూడా చేయకూడదు. ఇది ఫస్ట్ రూల్. అది ఇది తెలుసుకుంటే మనందరికీ సింప్లిఫై అవుతుంది. మీరు మాట్లాడండి. అదే సభలో లేని వ్యక్తుల గురించి మాట్లాడకూడదు అని తెలుసండి, ఐడియా ఉంది. కానీ మన రాజకీయ నాయకులు ఎవరైనా కానీ, మా పార్టీ నాయకులు కావచ్చు, అవతల ఉన్నటువంటి మొన్నగి